అందరికీ తరచుగా వచ్చే క్వెషన్ ఏంటి అంటే, ఈ గుండెపోటుకొచ్చే ముందు వచ్చే సూచనలేంటి? అంటే ప్రిలిమినరీ సింప్టమ్స్ గానీ, సైన్స్ గానీ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండ్ ఇంపార్టెంట్ టు నో, ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ ఆల్సో. సో, హార్ట్‌కి సంబంధించిన నొప్పిని, గుండెకి సంబంధించిన నొప్పిని యాంజైనా అంటాం. యాంజైనా అంటే ఏంటి అంటే, మనము నడుస్తున్నప్పుడు కానీ, ఏదన్నా పని చేస్తున్నప్పుడు కానీ, న్యూ ఆన్‌సెట్ పెయిన్ అంటే ఇంతకుముందు లేదు. అదే పనిని కంఫర్టబుల్‌గా చేసుకునేవారు. కానీ అదే పనిని ఇప్పుడు చేస్తుంటే కొత్తగా నొప్పొస్తోంది. నొప్పి ఎలా ఉంటుంది? ఛాతీ మీద బరువు పెట్టినట్టు గానీ, బాగా సివియర్ పెయిన్, డీప్ పెయిన్ ఆర్ పెయిన్ వీపుకి కానీ, జా లైన్‌కి గానీ, మెడకి కానీ, షోల్డర్‌కి గానీ, బొడ్డుకి. సో, జా లైన్ నుంచి బొడ్డు వరకు ఎక్కడి వరకైనా రావచ్చు. అంటే గుండె నొప్పి అంటే ఎడమ పక్కనే రావాలని లేదు. సో, నిన్నటి వరకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అదే అమౌంట్ ఆఫ్ యాక్టివిటీకి ఆర్ కొండెక్కుతున్నప్పుడు గానీ, మెట్లెక్కుతున్నప్పుడు గానీ ఇబ్బంది పెరుగుతా ఉంటుంది. దాన్ని యాంజైనా అంటాం. సో, న్యూ ఆన్‌సెట్ పెయిన్ that can radiate from jawline to umbilicus, anywhere between jawline to umbilicus. And మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీంతో పాటు నొప్పితో పాటు ఆయాసం కానీ, బాగా చెమటలు పట్టడం కానీ, గుండె దడ, కళ్ళు తిరగడం, ఈజీగా అలసిపోవడం, ఇవి మిగతా సిమ్టమ్స్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్‌కి. సో, ఆల్రెడీ వయసు పైన పడ్డ వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ గానీ, బీపీ గానీ, కొలెస్ట్రాల్, బాగా ఊబకాయం అంటే ఒబెసిటీ, గురక ఎక్కువ రావడం, ఇవన్నీ ఉన్నవాళ్ళు ఆర్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా క్లోజ్ రిలేటివ్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌కి ఎవరికైనా గానీ జబ్బు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ రిస్క్ జోన్‌లో ఉన్నట్టే. ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు గానీ ఆర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు గానీ, ఎవరికైనా గానీ ఈ కొత్తగా ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్‌ని ఈజీగా తీసుకోకూడదు. అది హార్ట్ సిమ్టమే అయ్యుండొచ్చు, కార్డియాక్ సిమ్టమే అయ్యుండొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 30% ఆఫ్ ద పీపుల్‌కి యాసిడిటీ లాగా వస్తుంది గుండె నొప్పి. అంటే ఏంటి అంటే బాగా మంట రావడం, నొప్పి ఒక్కోసారి మంటలాగా, తిన్న తర్వాత ఎక్కువ అవ్వడం నొప్పి, ఇట్లాంటి సిమ్టమ్స్. సో, మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసిడిటీ అని నెగ్లెక్ట్ చేస్తాము. అట్లా నెగ్లెక్ట్ చేసిన ఫ్యూ డేస్‌కే మేజర్ హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో కొలాప్స్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, కొత్తగా వచ్చిన సిమ్టమ్‌ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. రిస్క్ ఫ్యాక్టర్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మీ బాడీ హ్యాబిటస్‌ని దృష్టిలో పెట్టుకొని, మీ ఫ్యామిలీ హిస్టరీని దృష్టిలో పెట్టుకొని, కొత్త సిమ్టమ్ వచ్చినా గానీ మీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేయడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గుండెకి సంబంధించిన జబ్బుల్ని ముందు డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకోవడం కంటే మేలు ఇంకొకటి లేదు. ఎందుకంటే ద ఎర్లియర్ ఇట్ ఈస్ ద బెటర్ ఇట్ ఈస్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. అంటే ముందే జబ్బు రాకముందే మనం దాన్ని పసిగట్టి దాన్ని ట్రీట్ చేయగలిగితే మనకి 99% ఆఫ్ ద టైమ్స్ లైఫ్‌ని సేవ్ చేయొచ్చు.